వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 28న దర్శిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని బూత్ స్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల వరకు పాల్గొని జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారుగా ప్రతి కాన్స్టిట్యున్సీకి 60,000 సంతకాలు సేకరణ చేయాలి. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ కన్వీనర్లు గాని, బూత్ కన్వీనర్లు గాని, గ్రామ పెద్దలందరూ కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఎంపీడీసీలు కలిసిమెలిసి అందరూ కూడా ఈ 22వ తేదీ లోపల ఈ 60,000 సంతకాలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంతకాలు అయిన తర్వాత ఈ నెల 28వ తేదీ దర్శిలో కూడా ఈ నెల దర్శిలో కూడా ర్యాలీ ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసిమెలిసి ఆ ఎంఆర్ఓ ఆఫీసుకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఈ నెక్స్ట్ నెల 12వ తేదీ నవంబర్ 12 కూడా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒంగోలులో కూడా ఈ ర్యాలీ జరిగింది. కాబట్టి ఈ ర్యాలీ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరు హాజరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన లక్ష్యం, మన ధ్యేయం ఒకటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేతుల్లో పెట్టకూడదు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు. ఇది గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ నడపాలి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు కదా, 4,000 కోట్లు 5,000 కోట్లు మీకు లెక్కలేదు. దయచేసి ప్రజల ప్రాణాలని వాళ్ళకి ఈ రాష్ట్రంలో గాని, దేశంలో గాని వైద్యం, విద్య ప్రాథమిక హక్కు.